బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్షణీయం. స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పింది. స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చిన అనేక తీర్పులున్నాయి. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాము. ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఈ యొక్క ఇటువంటి యాక్షన్స్ ను సుప్రీంకోర్టు 2021 కేశవ మేధాచంద్ర కేసులో ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారం డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే సైతం ఒక్క రోజు కూడా ఆఫీస్ లో కంటిన్యూ అవడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు 3 నెలలు తప్పకుండా వీటి మీద డిసిషన్ తీసుకున్న ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాయ్ కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది, మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని. అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు 3 months టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసిన స్పీకర్ గారికి సో డేస్ లో గివ్ యువర్ డిసిషన్ అని ఫాలో అప్ చేసి ఇట్ ఇస్ ఎన్ష్యూర్ ద స్పీకర్ డిసైడ్ విత్ ద టైం ఫిక్స్డ్ బై ద సుప్రీం కోర్ట్. సో అందుకోసం 2021 శ్రీనివాస్ యాదవ్ అప్పుడు వేసిన కేసు కావచ్చు, కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను 5 ఏళ్ళు డిసైడ్ చేస్తానికి వీలు లేదు. దట్ ఈస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. అంటే మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ కండక్ట్ చేసినప్పుడు, లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఈజ్ డిఫరెంట్. డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేయమని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్ యాజ్ ఎ ట్రైబ్యునల్, ఒక జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు. లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత డిఆర్టీ కావచ్చు. సో ఆల్ ద ట్రైబ్యునల్స్ ఆర్ సబ్జెక్ట్ టు హైకోర్టు జ్యుడిక్షన్ అండర్ ఆర్టికల్ 227 అండ్ సుప్రీం కోర్ట్ జ్యుడిక్షన్ అండర్ ఆర్టికల్ 32. బట్ తప్పకుండా హైకోర్ట్ హెస్ గాట్ ఎ పవర్, డ్యూటీ, responsibility to ensure that speaker also abides by the constitutional mandate, and if he does not abide by the constitutional mandate, the high court will take necessary action against any person whosoever I may be. Law is above them. స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ 4 వారాలు? స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కార్యాలయం ఓన్లీ హైకోర్టు యాక్షన్ ఫాలో అవ్వాలి. ఎమ్మెల్యేస్ కా డిస్క్వాలిఫికేషన్ పిలిచినాయి కేబోలు దానం నాగేంద్ర గారు, పిల్లం వెంకట్రావు గారు, కడియం శ్రీహరి మీద ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ బీఆర్ఎస్ లెజిస్లేషన్ ఫైల్ చేసినారో దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఇచ్చినారో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. సుదీర్ఘ వర్గం తర్వాత హైకోర్టు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డిస్క్వాలిఫికేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది స్పీకర్ గారు. తప్పకుండా స్పీకర్ యొక్క కార్యాలయం ఈ డిస్క్వాలిఫై పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఇమీడియట్ గాని. స్పీకర్ కూడా ఈ యొక్క డిస్క్వాలిఫై పిటిషన్ మీద 4 వారాల్లో తన యొక్క షెడ్యూల్ ప్రకటించాలి. అంటే ప్లీడింగ్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, తర్వాత ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి.